జగన్ పరిపాలన మొత్తం కల్తీమయం, అవినీతిమయం, దోపిడీతనం ఈరోజు అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. 2019-24లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మద్యం విషయంలో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచడం, ఆ రోజు సామాన్యుడికి అందుబాటు లేకుండా చేయటం, ఆనాడు మరి ఆ రేట్లు కూడా విపరీతంగా పెంచడం, బ్రాండ్లన్నీ కూడా తన ఆధీనంలో పెట్టుకోవడం. దానివల్ల ఆ రోజు సామాన్య ప్రజలు ఎక్కడో తక్కువ ధరకు దొరికే నాటు సారా, లేదంటే ఇల్సిట్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఈ వ్యాపారాలన్నీ కూడా వైసీపీ నాయకులు చేశారు. ఈ వాస్తవ విషయాలన్నీ కూడా ఇవాళ అన్నీ కూడా సిట్టు విచారణ బయటకు వస్తాయి. అతి ముఖ్యమైనది ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఆనాడు దగ్గర 29 మంది చనిపోవడం జరిగింది 2022లో. ఆనాడు మేమందరం కూడా, చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. చాలా పేద కుటుంబాలు, రోజువారీ తెచ్చుకుంటే గడవని కుటుంబాలు, చిన్న చిన్న పిల్లలు. మరి ఆ రోజు నా కల్తీ మద్యం తాగి వాళ్ళందరూ కూడా చనిపోతే ఆనాడు మరి విచారణ చేసి, విచారణ కూడా లేదు, ఎవరి మీద చర్యలు తీసుకుంది లేదు. కానీ ఆనాడు ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళ సిట్ విచారణలో అది కల్తీ జరిగిందని చెప్పి, దానివల్లే వాళ్ళు చనిపోయారని చెప్పి వాళ్ళ రిపోర్ట్ బయటకు వచ్చిందంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేశారు. కనీసం ఒక్కళ్ళ మీద కూడా, అమ్మినటువంటి వ్యక్తుల మీద చర్యలు లేవు, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మీద చర్యలు లేవు. మరి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా చర్యలు తీసుకోకుండా ఆనాడు మరి ప్రజలు మోసం. మేము ఆ రోజు కూడా చెప్పాం, ప్రతి నెల అవి సహజ మరణాలని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నెలకి 90 మంది చనిపోతారు, సహజ మరణాలు అవన్నీ అని చెప్పి మరి కప్పిపుచ్చే కార్యక్రమం చేశారు. ఇవాళ అవన్నీ కూడా తేటతలం అవుతున్నాయి. ఇవాళ మేము చాలా పారదర్శకంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని బ్రాండ్లు కూడా ప్రజలకు అవైలబిలిటీ తెచ్చాం. పక్క రాష్ట్రాలతో కూడా ఈక్వల్గా, అంతకంటే తక్కువ ధరలకే మద్యాన్ని వాళ్ళకి అందుబాటులోకి తేగలిగాం. అదే కాకుండా మరి ప్రైస్ కూడా మరి తగ్గించాం. దానివల్ల 99 రూపాయలకి సామాన్యుడు కూడా మరి ఒరిజినల్ బ్రాండ్స్ తీసుకునే అవకాశం కల్పించాం. దాదాపు 13 రకాలైనటువంటి టెస్టులు 4 ప్రాంతాల్లో, ఇవన్నీ దగ్గర నుంచి డిస్టిలేషన్ అయిన తర్వాత, బ్రాండ్ వచ్చిన తర్వాత మరి నిరంతరం షాప్స్ నుంచి కూడా శాంపిల్స్ తెప్పించి ఎప్పటికప్పుడు దాని మీద చెక్స్ పెడతాం. అలాగే యాప్ కూడా తీసుకొచ్చాం, ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. దానివల్ల ఏ బాటిల్ ఎక్కడ స్కాన్ అవుతుంది క్లియర్గా, ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా డీటెయిల్గా చాలా ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం. మరి ఈ రోజు కూడా అదే రకంగా కుట్రలు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకులు ప్రయత్నం చేస్తారు. మొన్న చూసాం ములకల చెరువులో అక్కడ మద్యం ర్యాకెట్ ని సృష్టించి మరి గతంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మళ్లీ చేయడానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేయడం. దాంట్లో ఆనాడు మరి మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో మరి అక్కడ ఉన్నటువంటి జనార్దన్ కి అతనికి ఉన్నటువంటి లింకులన్నీ కూడా తేరతలం అయింది. నిన్న కాక మొన్న నెల్లూరులో ఒక ముసలాయన్ని తీసుకుని వైసీపీ సోషల్ మీడియా 2 వ్యక్తులు ఆయనతో బలవంతంగా షాపు నుంచి 5 బాటిల్స్ కొనిపించి బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారని చెప్పి ఆ వీడియోలు తీసి తప్పుడు ప్రచారం చేయడం. ఇవాళ కుటుంబ సభ్యులు కానీ ఆ పెద్ద ఆయన కానీ వచ్చి నన్ను తెచ్చిపెట్టమని అడిగారని చెప్పి ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి నాయకులు పనిచేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి, ప్రజల్లో అల్లకల్లోలం సృష్టించాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇంకా ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇలాంటి కుట్రలు చేస్తా ఉన్నారు. ఇవాళ మీ కుట్రలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. దేని నుంచి కూడా మీరు తప్పించుకోలేరని కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ, ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ కేసులు కడతాం,
వాళ్ళని అరెస్టులు చేస్తాం కూడా హెచ్చరిస్తాం. Please subscribe to Leo News for more videos.